ఇక్కడ ఉంది. సత్తుపల్లి మండలం తుమ్మూరుకు చెందిన మోదుగ సాయి కిరణ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. ఉడతనేని వికాస్ దరి, పోట్రు మనోజ్ కళ్యాణ్, పోట్రు ప్రవీణ్, మేడ భానుప్రకాష్, మేడ సతీష్, మోరంపూడి చెన్నకేశవ సైబర్ నేరాలకు పాల్పడడం ద్వారా దాదాపుగా 547 కోట్లు భారీ మొత్తాన్ని కొల్లగొట్టినట్టు గుర్తించారు. మనోజ్ కళ్యాణ్ బ్యాంక్ ఖాతాలో 114 కోట్లు, అతడి భార్య భానుప్రియకు చెందిన 2 బ్యాంకుల ఖాతాల్లో 45 కోట్లు, మనోజ్ కళ్యాణ్ బామ్మారి సతీష్ ఖాతాలో 135 కోట్లు, బొమ్మిడాల నాగలక్ష్మి ఖాతాలో 81 కోట్లు, కరీంనగర్కు చెందిన తాటికొండ రాజు అనే వ్యక్తికి చెందిన ఈ నరసింహ కిరాణం అండ్ డైరీ ఖాతాలో 92 కోట్లు, ఉడతనేని వికాస్ దారి ఖాతాల్లో 80 కోట్లు. ఏంది కోట్లేనే ఒక్కొక్కల ఖాతాలలో చూడు, 114 కోట్లు అంట, 45 కోట్లు అంట, 135 కోట్లు, 92 కోట్లు, 80 కోట్లు, 80 కోట్లు. ఎమ్మ యువనయ్య సొత్తురా నాయన. ఇది ఖమ్మం జిల్లాల సైబర్ క్రైమ్ వాళ్ళు ఒక ముఠాగా ఏర్పడి 18 మంది ముఠాగా ఏర్పడి సత్తుపల్లి వాళ్ళు ముఠాగా ఏర్పడి మొత్తం లింకులు పంపించుకుంటా ఈ దగులుబాజీ దొంగనా కొడుకులు అకౌంట్లకి పైసలు కాజేసిరంట. ఒక లింక్ వస్తుంది చాలు మనకు తెలిసిందే కథ. అది మనం ఏదో చెమటోడ్చి కష్టపడి మనం సేవింగ్ చేసుకున్న పైసా అది. ఈ దొంగనా కొడుకులేమో ఒక క్లిక్ తోటి ఉన్న బ్యాంక్ ఖాతా మొత్తం ఖాళీ చేసి పడేస్తాం. అట్లా ఎన్ని ఖాళీ చేసారు? 547 కోట్లు అంట. 547 కోట్లు ఖాళీ చేసారు. వాళ్ళ ఖాతాలో చూడరు ఒక్కొక్కసారి. వాని ఖాతాల 114, వాని భార్య ఖాతాల 45 కోట్లు అంట, బామ్మార్ది ఖాతాలు 135 కోట్లు అంట. ఇంకా తెలిసినోడు వాడు వీడు చుట్టం పట్టడం అందరం కలిపి 81 కోట్లు ఒక దగ్గర. అరే ఎవరి కష్టం రా నాయన ఇది? ఎవరో రూపాయి నోరు కట్టుకొని కష్టపడి సంపాదించుకున్న పైసలు బ్యాంకులో పెట్టుకుంటే, బ్యాంకులలో కూడా సేఫ్ అనుకుని బ్యాంకులో పెడితే ఒక చిన్న లింక్ తోటి మొత్తం వాళ్ళ జీవితాలే ఆగమయ్యేటట్టు చేస్తారు గుంజుకపోయే పైసలు. కానీ ఈ విషయంలో 547 కోట్ల స్కామ్ ని కూడా పోలీసు వాళ్ళు ఛేదించినట్టు కూడా వాళ్ళకు కూడా మనము అభినందనలు తెలియాలి. ఎందుకంటే విసోట్ నా కొడుకులను ఒక్కసారి లోపల పంపించి ఒక్కసారి పోలీసు వాళ్ళకు కూడా విన్నపం ఏంటంటే, ఈ నా కొడుకులు మళ్ళీ బయటకు రావద్దు సార్. మేము చెప్తాం ఖమ్మం జిల్లా పోలీసులకు కూడా ఒక మాట విన్నవిస్తున్నాం. ఇటువంటి దొంగనా కొడుకుల్ని బెయిల్ మీద మళ్ళీ బయటకు పంపించద్దు. మళ్ళీ బెయిల్ మీద బయటకు వస్తే వాడు ఏం చేస్తాడు? అలవాటైన పానం కదా, మళ్ళీ అదే మొదలు పెడతాడు వాడు. వాడిని గట్టిగా ట్రీట్మెంట్ ఇచ్చి లైఫ్ లో బయటకు రాకుండా లోపటేసేయాలి వాడిని. ఇటువంటి నా కొడుకులను మొత్తం కుటుంబాలు నాశనం అవుతున్నాయి, వాళ్ళ అస్తిత్వాలు కుటుంబాలు నాశనం అవుతున్నాయి, వాళ్ళ కళలు నాశనం అవుతున్నాయి. అది ఒక్కొక్కరు మొన్న ఒక 40 చూసాం మనం. ఆ పెద్ద మనిషిని ఇదే సైబర్ క్రైమ్ కింద ఏదో సైబర్ అరెస్ట్ చేస్తున్నాం, ఇంట్లో పెడుతున్నాం అని చెప్పి భార్య భర్తలు పెడితే దాదాపు 1.5 నుంచి 2 కోట్లు నాశనం చేసుకున్నా పెద్ద మనిషి. అంటే భయం వాళ్ళకి తెలియదు కదా. దీని మీద ఏం చేయాలంటే ప్రభుత్వాలు కూడా అవగాహన కల్పించాలి. అంటే అవగాహన కల్పిస్తారు ఆల్రెడీ, కానీ ఇంకా మంచి కల్పించాలి. అవగాహన తెలిసేటట్టు చేయాలి. ఈ సైబర్ నేరగాళ్ళ సైబర్ క్రైమ్ లా మన వాళ్ళు పడకుండా జాగ్రత్తలు గట్టిగా తీసుకోవాలి.